అందరికీ నమస్కారం. దండం పెట్టండ్రా. అసలే దేవుడి సిరీస్ భక్తి శ్రద్ధలతో చేయాలి మనం. ఏ పనికైనా మొదట పూజించేది ఆ విఘ్నేశ్వరుణ్ణే. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులతో మన ఫ్యామిలీ మోజీ మొదటి సిరీస్ మీ ముందుకొచ్చింది. ఆయన దీవెన మన ఫ్యామిలీ మోజీ మీద, వీడియో చూస్తున్న మీ అందరి ఫ్యామిలీల మీద ఉండాలనేదే మా ప్రార్థన. మా ప్రయత్నం మిమ్మల్ని నవ్వించాలని, మా ప్రయాణం మీకు చేరువవ్వాలని. ఆ దేవుడి అనుగ్రహం అయితే తోడైంది. ప్రేక్షక దేవులైన మీ అనుగ్రహం మా పైన ఎల్లప్పుడూ ఉండేలా ఒక లైకు, షేరు, హైపు, కామెంటు చేసి మీ ఆశీస్సుల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద కురిపించాలని కోరుకుంటున్నాము. ఓం విఘ్నేశ్వరాయ నమః. గతికితే అతకదు, ఇది పెళ్లి మాట. విడదీస్తే అతుకుతారు, ఇది సంసార బాట. ఇదేం విడ్డూరం! రాత్రి ఊరంతటిని వాన ఉంచేస్తే ఆ పందిరి చుట్టూ మాత్రం ఒక చుక్క నీరు కూడా లేదంట. అవునదినా, నేను కూడా విన్నాను. ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం ఒకటేనా, పందిరిలోకి దేవుడు వచ్చాడని ఊరు మొత్తం ఊరేగింపుగా బయలుదేరేసింది. అవునా, దేవుడు వచ్చాడా? లేకపోతే ఊరు మొత్తం నీరు కారిపోయినా ఆ పందిరి మీద పన్నీరు పడినట్టు కూడా లేదు. అయితే వెళ్దాం, మనం కూడా వెళ్దాం. రే చెంటి, మన పందిరికి మామూలు ఇచ్చేది రాలేదనుకో. అవునరా సీను, జనాలు తండాలుగా వచ్చేస్తున్నారు. రాత్రి అలా జరగడం నీకు ఆశ్చర్యంగా లేదారా చెంటి? అవునరా, నేను అదే అనుకుంటున్నాను. ఊరంతా వర్షం దుల్లగొట్టేసి ఎవరో వెళ్ళగొట్టేసినట్టు మన పందిరి దగ్గర మాత్రమే పడలేదు. రాత్రి మనం పడుకున్నాక ఏదో జరిగిందిరా. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పక్క ఊర్లో వర్షం పడినప్పుడు ఇక్కడ పడదు, ఇక్కడ పడినప్పుడు వేరే ఊర్లో పడదు. మొన్నటికి మొన్న ఊరవతలకి వెళ్తే ఈదురుగాలు, ఊర్లోకి వచ్చి చూస్తే వడగాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఇందులో ఎటువంటి మంత్రము మహత్యము లేదు అంటాను. కానీ దీనివల్ల మనకి 2 ప్లస్సులు. ఒకటి, మన పందిరికి ఏం కాలేదు. 2, జనాలందరూ మన పందిరిలో దేవుడు ఉన్నాడు అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ దెబ్బతో మన పందిరికి క్రేజ్, మనమంటే చుట్టుపక్కల న్యూస్, నిమజ్జనానికి కావాల్సిన ఫీజు అన్నీ సెట్ అయిపోయినట్టే. ఏయ్, బాలు వచ్చాడు. ఏంటి హడావిడి? హడావిడి ఏంటా? నీకు ఇంకా విషయం తెలిసినట్లేదు. రాత్రి మన పందిరిలోకి దేవుడు వచ్చెళ్ళాడు అని జనాలు అనుకుంటున్నారులే. పిచ్చి జనాలు. అయినా మేఘాలు లేక వర్షాలు రాకపోతే దేవుడే కిందకు వచ్చేసాడని దండాలు పెట్టుకుంటున్నారు. అరే నువ్వు అంత గట్టిగా అనకరా బాబు. జనాలు ఎవరైనా విన్నారనుకో, అన్న నీకే కాదు నీతో ఉన్న మాకు వాయించేసి వెళ్ళిపోతారు. అయినా ఎవరి నమ్మకం వాళ్ళది. నిన్నటి వరకు రాలేదని ఏడుసావు, ఇప్పుడు వస్తుంటే ఏడుస్తున్నావు. నువ్వు పని పాటలు వేలెట్టకపోయినా పర్లేదు, ఇలా పనికిరాని వాటిలో వేలెట్టావనుకో, అగరబత్తులు అరటి పన్ను మీద కాదు, నీ నాలుగు కోసి దాని మీద గుచ్చుతాను. రేయ్, ఆంటీ వస్తుంది. ఇచ్చిన 100 రూపాయల్ని 100 రకాలుగా వెనక్కి తీసుకుంటా చూడు. ఏంటి, నేను విన్నది నిజమేనా? మీరు అబద్ధాలు కూడా వింటారా ఆంటీ గారు? పందిరికి వర్షం పడలేదంటగా. మీరు ఊడిపడ్డారుగా. ఊరంతటికి వరదలు వచ్చినట్టు వర్షం వస్తే మీ పందిరికి మాత్రం వర్షం రాకపోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే. మీ ఇంట్లో సరుకులున్నా పరుగులు పెట్టుకుంటూ మా ఇంటికి వస్తారు కదా, అలాంటి విడ్డూరమే ఇది కూడా.
ఊరంతా పందిరికి ఏదో మహిమ ఉంది అనుకుంటున్నారు. నాకు తెలీదా? నువ్వు ఉన్న చోట చీమే ఉండదు, ఇక మహిమేముంటుంది? ఇంతకీ ఈ పందిరేసిన పెద్ద మనిషి ఎవరు? ఎందుకు? పందిరి తడవకుండా ఏదో మ్యాజిక్ చేసినట్టున్నాడు. అలాంటి మ్యాజిక్కే మా ఇంటికి కూడా చేయించుకుంటాను. అసలే కొత్తిల్లు, ఎండకి వానకి దుమ్కి తూలికి తట్టుకుని ఉండాలి కదా. ఇదిగో ఇతనే. నువ్వేనా బాబు? నెంబర్ ఇవ్వు. అతని దగ్గర ఫోన్ ఉంటేగా మీకు నెంబర్ ఇవ్వడానికి. అవునా, సర్లే, ఈ ఎదవలతోనే ఉంటావుగా, అడిగి పిలిపించుకుంటాలే. వదలరా సీను నన్ను. పందిరిలో ఉన్నందుకు భక్తుడు అనుకుంటుంది. నాలో ఒక బకాసురుడు ఉన్నాడని తెలియదు ఆవిడికి. ఏయ్, ఆవేశపడుకో, ఆగు. అయినా బకాసురుడేంట్రా, తింటావేంటావన్నీ? అంటే అతను కూడా రాక్షసుడే కదా అని. ఇంతకీ భోజనాలు ఎక్కడా? భోజనాలా? ఆంటీ, మీరు వచ్చేది పెళ్ళికి కాదు, పందిరికి. ఇక్కడ చక్కెర పొంగలి, పాయసం, పులిహోర మాత్రమే ఉంటాయి. పంది భోజనాలు ఏంటి ఉండవు. చందాలు ఇచ్చాంగా. వీళ్ళు చందాలని దేవుడి కోసం రాస్తారో ప్రసాదాల కోసం రాస్తారో అర్థం కాదురా సీను. మీరు ఇక్కడే మాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే అక్కడ లేటెస్ట్గా వచ్చిన లడ్డూలు, జిలేబీలు మాయమైపోతాయి. ఏరా, ఊరంతా మీ గురించే గమ్మత్తుగా మాట్లాడుకుంటున్నారు. రాత్రి ఏదో పెద్ద గమ్మత్తే జరిగిందంట. పిల్లలు నిష్ఠతో చేస్తే ఆ భగవంతుడు మాత్రం ఎందుకు సాయం చేయడండి? దేవుడు గొల్లో మాత్రమే కాదు, భక్తుల హృదయాల్లో కూడా ఉంటాడని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనం అండి. ఎన్నాళ్ళు వీళ్ళని ఎదవలనుకున్నాం. ఊర్లో ప్రతి పెదవులు వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాయి ఇప్పుడు. ఇంతకీ మీ నాన్న తిట్టాడా పొగిడాడరా? అది వద్దులే, నువ్వు చెప్పే లోపల ఎపిసోడే కాదు సిరీస్ కూడా అయిపోతుంది. హాయ్ చిట్టి. హాయ్ చంటి. హాయ్ పద్మ. హాయ్ సీను. పందిరి చాలా బాగుంది చంటి. నువ్వు వచ్చావుగా చిట్టి, ఇంకా బాగుంటుంది. ఊరంతా ఈ పందిరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదో ఓ రోజు మన ఇద్దరి గురించి కూడా అలానే మాట్లాడుకుంటారు. ఏంటి? ఏం లేదు చిట్టి, మనం పండగ చేస్తే ఆ మాత్రం ఉంటుంది అంటున్నాను. మీ ముగ్గురు పండగ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా బావిలోని కప్పకి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినంత హ్యాపీగా ఉన్నాం. ఏడు ఎదవ కంపారిజన్లు. పద్మ, నీ గోత్రము, రాశి, నక్షత్రము అన్నీ రాసివ్వు. పంతులు వచ్చాక నీకోసం స్పెషల్ పూజ చేపిస్తాను. చిట్టి, నీ రాశి నక్షత్రంతో పాటు పుట్టినరోజు కూడా చెప్పు. నీకోసం స్పెషల్ కాదు, సూపర్ స్పెషాలిటీ పూజ చేపిస్తాను. నా పుట్టినరోజు నీకు తెలుసు కదా చంటి. అది దొరికిపోయాడు ఎదవా. నాకు తెలుసు కానీ పంతులకు తెలియదు కదా చిట్టి, నువ్వు రాసివ్వు. ఏయ్, అటు చూడు, మీ అమ్మ నాన్న వస్తున్నారు. వీళ్ళేంటి గొడవ పడిన గోడల్లో దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సిమెంట్ వేసి అతికించినట్టు ఇంత దగ్గరగా వస్తున్నారు? నాన్నగారు అమ్మగారితో వచ్చారు, ఏంటి విషయం? ఏరా, రాకూడదా? అమ్మా, ఆయనతో వచ్చావేంటే? ఏరా, రాకూడదా? సరిపోయింది, వీళ్ళే కొట్టేసుకుంటారు, వీళ్ళే తిట్టేసుకుంటారు, వీళ్ళే కలిసిపోయి వచ్చేస్తారు. మధ్యలో నేనే అన్ని విషయాలకి జారిపోయి జారిమిటాగాన్ని. ఏరా, ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదండి, మీరు వెళ్ళి దండం పెట్టుకోండి. రేయ్ పదండి, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెడదాం. చిట్టి, ఇదిగో ఇంకొంచెం వెయ్యనా? చాలు చంటి. అబ్బా వేసుకో చిట్టి, నీ పేర్లానే నువ్వు కూడా చిట్టిగానే తింటున్నావు.
అందరూ నీలాగా సిగ్గు లేకుండా తినలేరు కదరా. నువ్వు అవేం పట్టించుకోకు చిట్టి. ఇదిగో ఇది కూడా తిను. పద్మ, ఇదిగో ఈ కవర్లో నీకోసం మీ ఇంట్లో వాళ్ళ కోసం పార్సల్ కట్టేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిపో. వీడు బాగానే స్కెచ్ చేశాడు. ఒరే రాహుల్, ఒక కవర్ అందుకో. కవరా? కవర్ అడిగితే కాలీఫ్లవర్ లాగా నోరు తెరుస్తావేంట్రా? ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఇదిగో చిట్టి, ఇంటికెళ్ళాక నీకు మీ నాన్నకి పార్సల్. రేయ్, మాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టు. మీకు పెట్టనా చెప్పండి. రే చంటి, దాంట్లో కాస్త పంచదార ఎక్కువగా ఉన్నట్టుంది. మీ నాన్నకి కాస్త తక్కువగా వడ్డించు. చాలు చాలు, మీ అమ్మకి కాస్త పెట్టు. ఏంట్రా బాబు ఈ జనాలు ఆకుండా వస్తూనే ఉన్నారు. రానిరా, వచ్చే కొద్దీ మన హుండీనే కదా నిండుతుంది. నిజమే నిజమే. ఒరే చెంటి, ప్రసాదాలు అయిపోయాయిరా. వచ్చే వాళ్ళకి ఏం పెట్టమంటావ్? అక్కడ దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు ఉన్నాయి కదరా, వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేసి. పనిలో పడి అసలు టైమే చూసుకోలేదురా. జనాలు కూడా వందల్లో వచ్చారు. తెల్లవారవ్వడం తెలిసింది కానీ పనిలో పడి చీకటి పడ్డం అసలు చూడనే లేదు. అవునరా సీను, అప్పుడే 10 దాటేసింది. అవునరా బాబు, పనులు చేసి చేసి ఒళ్ళు ఊనమైపోయింది. మన సంగతి పక్కన పెట్టరా, చిట్టి పద్మాలతో కాలక్షేపం చేసాం. పాపం బాలునే అన్నిటినీ దగ్గరుండి చూసుకున్నాడు. అవునరా, అడిగి మరీ అందరికి కావాల్సినవి చూసుకున్నాడు. పేరుకే మనం పండగ చేస్తున్నాం, కానీ పందిరేసింది, పనులు చేస్తుంది, ఇంటికెళ్ళి మా అమ్మా నాన్నల్ని ఒప్పించింది. ఈరోజు మనందరికంటే ఎక్కువ కష్టపడింది బాలునేరా. బాలు, ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఈ రోజు నుండి నువ్వు మాలో ఒకడివి. నీకేం కావాలన్నా సరే ఈ చెంటిగాడు ఆడి చెంచాగాళ్ళు అదే ఆడి ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఏమైంది బాలు? అది ఆకలిగా ఉంది. నువ్వు ప్రసాదాలేం తినలేదా? వాడు మనలాగా దొరికించుకోవడంలో మధ్య మధ్యలో మెక్కి తినలేదు పాపం. కాస్తో కూస్తో తిన్న మనకే ఆకలిగా ఉంది. వీడు అసలు ఏమీ తిన్నట్లేడు. వీడికి ఇంకెంత ఆకలి ఉంటుందో. రే రాహుల్, దేవుడి దగ్గర అట్టి పనులు ఏమైనా ఉన్నాయేమో చూడు. అన్నీ పంచేసాంరా చెంటి, ఏమీ లేవు. ఈ టైంలో ఇంటికి వెళ్తామన్నా అంత దూరం నడిచే ఓపిక కూడా లేదు. రే సీను, నువ్వు మీ ఇంటికి వెళ్ళొస్తావా? నేనా? నాకు అసలు ఫుల్ నీరసంగా ఉందిరా, ఆకలి కూడా దంచేస్తుంది. ఇప్పుడు అంత దూరం నడిచేంత ఓపిక లేదు. ఒరే రాహుల్, నువ్వు? నేను వెళ్తే వద్దులే, నీ మాటలే కాదు నీ నడక కూడా లాగే. నువ్వు పందిరికి తిరిగి వచ్చే లోపల మా ఆకలి కాస్త ఆవిరైపోయి ఉంటుంది. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఇంత రాత్రిలో మన ఆకలి ఎలా తీరుతుంది? ఏయ్, ఆంటీ గారు వచ్చారు. అమ్మా, నువ్వేంటి ఈ టైంలో? నీకోసం భోజనం తీసుకొచ్చారా? భోజనమా? బతికిచ్చావే బాబు, అర్జెంటుగా ఇవ్వు. ఈ టైంలో టమాటానే కాదు, నువ్వేం మాట చెప్పినా వింటాను నేను. బాలు, వచ్చి తిను. ఆహా, ఏమనుకుని వంట చేసావే అమ్మా ఈరోజు? ముద్దలా దిగుతుంటే అలా కరిగిపోతుంది పట్టులోకి పోయి. బహుశా నాకు ఆకలి ఎక్కువ అయిపోవడం వల్ల అనుకుంటానేమో. ఈరోజు వంట బ్రహ్మాండంగా అనిపించింది. ఏం బాలు, నీకెలా అనిపించింది? మా అమ్మే గుర్తొచ్చింది. సరేనే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నేను కాసేపు ఉండి వచ్చేస్తాను. ఏయ్, ఈరోజు రాత్రికి వర్షం పడచ్చు పడకపోవచ్చు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సాయంత్రమే
టర్బన్ పట్టాను, కొన్ని కర్రలు ఎక్స్ట్రా తెప్పించాను. కాస్త మెలకుగా ఉండండి. నిన్న ఎలాగో మన పందిరికి ఏం కాలేదు. ఈ ఒక్క రాత్రికి మనం జాగ్రత్త పడితే రేపు తెల్లవారగానే నిమజ్జనం పనులు మొదలు పెట్టేసుకుందాం. ఏంటి అమ్మా నీ స్పీడ్? నీ కాళ్ళతో అడుగులు వేసుకుంటూ వచ్చావా లేకపోతే చక్రాలు కట్టుకొని వచ్చావా? అంత స్పీడ్గా ఇంటికి ఎలాగ వచ్చేసావు? అయినా అంత రాత్రిపూట నువ్వు నడుచుకుని రావాల్సిన పనేముందే? ఒక మాట ఆయనకి చెప్తే ఆయన తీసుకుని వచ్చేవాడుగా. ఇందాక ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఊరుకున్నాను. ఇంకోసారి ఇలా టైం కాని టైంలో నడుచుకొని వచ్చే ప్రోగ్రాం నీటి పెట్టుకోకు నువ్వు. నేనెక్కడికి వచ్చానురా? ఎక్కడికి రావడం ఏంటి? పందిరికి వచ్చావు, మా అందరికి క్యారేజీలు పట్టుకొచ్చావు. నేనా? పొద్దున పందిరికొచ్చాక ఇంతవరకు బయటికెళ్ళిందే లేదు. రాలేదా? మరి ఆ క్యారేజీలు పట్టుకొని రావడం అయినా మీ నలుగురికి పట్టుకొచ్చేంత క్యారేజ్ మన ఇంట్లో ఎక్కడుందిరా? అంటే ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? రాత్రి మన పందిరికి వచ్చింది మా అమ్మ కాదని తెలిసాక గుండెల్లో ఒకటే ధరగా ఉందిరా. ఇప్పటికి ఇది 4వ సారి రా నువ్వు చెప్పడం మేము వినడం. ఆ టైంలో పందిరికి వచ్చారు కదా, నిజం తెలిస్తే నువ్వు మీ నాన్న తిడతారని ఆంటీ అలా అబద్ధం చెప్పుండొచ్చు. అబద్ధం చెప్పడం ఎందుకురా? నిన్న మన కళ్ళతో చూసాం కదా. నువ్వు తింగర్ సన్నాసు అని తెలిసే ఏదో ఓ రోజు ఏదో ఊపుతో మీ నాన్న చెవులో ఈ విషయం ఊదేసావనుకో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఇంకా పెరిగి పెద్దదైపోతుందని భయంతో నిన్ను అలా మ్యానిపులేట్ చేయడానికి చెప్పుంటదంటీ. అంతే అంటావా? అంతేరా. అయినా దేవుని ఎదురుగా పెట్టుకుని ధైర్యంగా ఉండకుండా ఇలా భయపడతావేంట్రా? ముందే నయం, మీ నాన్న కోడికే భయపడేవాడివి. 3 రోజుల ముందు బాలుని చూసి భయపడిపోయానన్నావు. ఈ రోజేమో నిన్నొచ్చింది మీ అమ్మ కాదు ఇంకెవరో అని మమ్మల్ని అందరినీ భయపెడుతున్నావు. నేను ఇలా చూస్తుంటే చిన్నపిల్లలని కాకపోయినా సరే మాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇలా డైవర్ట్ చేయకపోతే నాకు కన్ఫర్మ్గా పిచ్చి పట్టేసిందని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. నాకేం కాలేదురా సీను. అయినా నిమజ్జనం రోజు ఈ డిస్కషన్ ఏంటి? ఒరే రాహుల్, మంచి ఊపున్న పాటలు పెట్టు. దెబ్బకి అందరు కూడా మనం ఊపుతూ ఊగిపోవాలి. ఎగిరింది చాలు, మళ్ళీ నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా డాన్స్ వేయాలి. కాస్త ఎనర్జీని సేవ్ చేసుకుందాం. రే సీను, విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి మీ నాన్న బండిని పురమాయిస్తా అని చెప్పాడు. అంకుల్ని అతనికి ఫోన్ చేసి ఇంకో 6 గంటలో వచ్చేయమని చెప్పు. అలానే రాజేంటి? రే రాహుల్, ఈ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా బండిలోకి ఎక్కించాలి. అంతేకాదు ఆ దేవుడి దగ్గర ఉన్న పూలు, పండ్లు, ఆకులు, అలములు కూడా జాగ్రత్తగా తీసిపెట్టు. ఈ పండగని ఇంత బాగా చేయగలిగామంటే అదంతా నీ వల్లే బాలు. నీ చేత్తో చందా ఇచ్చావో లేదో పండగ అంబరాన్నంటేలా జరిగింది. అందరిలా డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా మాలో ఒకళ్ళా కలిసిపోయి అన్ని పనుల్లోనూ పాలు పంచుకున్నావు. పండగకొచ్చే వినాయకుడు నిమజ్జనం రోజు అందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ మాకు మాత్రం నీలాంటి గొప్ప స్నేహితుని ఇచ్చేసి వెళ్తున్నాడు. నువ్వు మాతో ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఉంటాలేరా, మనకి నిమజ్జనానికి టైం అయిపోతుంది. పదండి మొదలెట్టేద్దాం. జై గోడు గణేష్ మహారాజ్కి జై.
గారు మీరొచ్చారేంటి? మీరు బొమ్మ పెట్టాక మేం రాకపోతే ఎలారా? నువ్వెలా వచ్చావే అమ్మా? కొంపతీసి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేసావా ఏంటి? నడుచుకొని ఎందుకు వస్తానురా, మీ నాన్నతోనే వచ్చాను. నాన్నతో వచ్చావా? అంటే మీరు కలిసిపోయారా? ఎలాగే? ఆయన నన్ను దగ్గరుండి కాణిపాకం తీసుకెళ్తానని చెప్పారు. ఓహో, ఇదేదో అప్పుడే ఒప్పుకొని ఉండొచ్చు కదా నాన్నగారు. మీ అమ్మ కూడా నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయనని ఒట్టేసింది. ఏదైతే ఏంటి, మొత్తానికి కలిసిపోయారు. అదే 10,000. 10,000 అంటే గుర్తుకొచ్చింది, మనకు 5,000 చందా ఇచ్చిన బాలుగాడికి ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. లేట్ అవుతుంది, త్వరగా రా. బాలుని చూసారా? లేదురా. కొండగా నువ్వు చూసావా? లేదురా చెంటి. వాని తర్వాత ఎత్తుక్కోవచ్చు కానీ ముందు నిమజ్జనం చేద్దాం. తెచ్చుకున్నప్పుడు మట్టి బొమ్మే కదా అనుకున్నాం, వదిలేసేలోపు ఇంత మమకారాన్ని ఎలా పెంచుకున్నాం రా. ఆ గణేశుడు పండక్కొచ్చి మన చేత పూజలు అందుకుంటూనే మనలో ఉన్న కల్మషాన్ని అజ్ఞానాన్ని తీసేశాడు రా. వారం 10 రోజులు మనతోనే ఉండి పందిరికొచ్చే ప్రతి ఒక్కరిని మన వాళ్ళని చేశాడు. ఇలా మనందరినీ ఒకటి చేసి తను మాత్రం ఒంటరిగా నీటిలో మునిగిపోయాడు. బాధపడకరా చెంటి, పండగ ప్రతి సంవత్సరం వస్తుంది. అప్పటి వరకు వేచి చూడడమే కదా మన పని. రోజు ఆయనకి దండం పెట్టే మన దినచర్యని మొదలు పెడతాం. దేవుడు ఎక్కడో లేడురా, మన మనసులోనే ఉన్నాడు. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన పుత్రుడు తన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు స్వామి. అవును దేవి, మానవులు తమలోని కోపాన్ని చూపించి కారణాన్ని మర్చిపోతున్నారు. సమస్యని పెంచుకొని సున్నితత్వాన్ని వదిలేస్తున్నారు. బాధకు చోటిచ్చి బాంధవ్యాన్ని విడిచిపెడుతున్నారు. అబద్ధాలు అపార్థాలు సులువుగా లొంగదీసుకుంటాయి. సత్యాలు సత్మార్గాలు కఠినంగా కళ్ళు తెరిపిస్తాయి. కుటుంబానికైనా కైలాసానికైనా శాంతి అనే చల్లదనం అవసరం. శాంతితో వ్యవహరిస్తే ఎదురొచ్చే శత్రువునే కాదు, ఎదలోని శత్రువుని కూడా జయించగలం. లోకా సమస్త సుఖినో భవంతు. గుడికెళ్ళాక గంటని, ఛానల్లోకి వచ్చాక సబ్స్క్రైబ్ బటన్ని కొట్టకుండా ఊరుకోకూడదు, కొట్టేయండి. మరి లైక్ షేరు కామెంటు. వాళ్ళు భక్తులురా, భక్తులంటేనే మంచోళ్ళు. ఏమండి, మీరు చేశారుగా, చెయ్యకపోతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.